ఈ నాలుగవ ఇంట్రడక్టరీ వీడియోలో మనము యోనా గ్రంథం యొక్క అమరిక లేకపోతే నిర్మాణము అవుట్లైన్ లేకపోతే స్ట్రక్చర్ చూద్దాము. దాంతోపాటు నేను లాస్ట్లో ఏం చేస్తానంటే కొన్ని కామెంటరీస్ కూడా ఈ గ్రంథం చదవటానికి మీరు ఇంకా చదువుకొని పుస్తకం అర్థం చేసుకోవాలని అనుకుంటే కనుక కొంత ఇన్డెప్త్ స్టడీకి కొన్ని కామెంటరీస్ కూడా నేను రికమెండ్ చేస్తాను. ఫస్ట్ మనము ఈ పుస్తకం 4 అధ్యాయాలని ఎలా అరేంజ్ చేయడం జరిగింది, ఆ స్ట్రక్చర్ ఏంటి అనేటువంటిది అర్థం చేసుకుందాం. 4 అధ్యాయాలే. తర్వాత ఆమోసు గ్రంథం లాగా కష్టమైన నిర్మాణం ఏమీ లేదు ఇక్కడ. అంటే అసలు ఒక అధ్యాయానికి ఇంకొక అధ్యాయానికి కనెక్షన్ ఏంటి, ఈ అధ్యాయంలో ఏం జరుగుతుంది, ఆ అధ్యాయంలో ఏం జరుగుతుంది అనేటువంటి కష్టము ఈ గ్రంథంలో లేదు. నేను ఆల్రెడీ చెప్పాను, సంఘము ఈ మైనర్ ప్రాఫిట్స్లో, ఈ చిన్న ప్రవక్తల గ్రంథాల్లో సంఘానికి ఎక్కువగా తెలిసినటువంటి పుస్తకం ఈ పుస్తకం యొక్క నిర్మాణము మీరు ఒక్కసారి కూర్చొని పుస్తకం చదివేయగలరు. చదివేసి ఏ అధ్యాయంలో ఏముందో, మొదటి అధ్యాయానికి రెండో అధ్యాయానికి కనెక్షన్ ఏంటి, రెండో అధ్యాయానికి మూడో అధ్యాయానికి కనెక్షన్ ఏంటి, మూడో అధ్యాయానికి నాలుగో అధ్యాయానికి కనెక్షన్ ఏంటో మీరు చెప్పగలరు, చాలా ఈజీగా చెప్పేయగలరు. అలాంటి గ్రంథం ఇది. సో దీన్ని స్ట్రక్చర్లో పెట్టడానికి ముందు నేను అసలు కనెక్షన్ ఏంటనేటువంటిది చూపిస్తే మీకు అర్థమవుతుంది. మొదటి అధ్యాయంలో దేవుడు యోనాని నినెవే వెళ్ళమన్నాడు. కానీ యోనా అవిధేయత చూపించి నినెవే వెళ్లకుండా సముద్రం మీద తర్షీషు పట్టణం వెళ్ళాలని యొప్ప వెళ్ళి బోట్ ఎక్కి వెళ్ళిపోయాడు. సో అంటే మొట్టమొదట మనం పుస్తకం మొదట్లోనే మనము ప్రవక్త యొక్క డిజోబీడియన్స్ని చూస్తాం. డిజోబీడియన్స్ అంటే అవిధేయత. సో అవిధేయత దేనికి ఎప్పుడు కూడా లీడ్ చేస్తుంది అంటే, అవిధేయత ఎప్పుడు కూడా దేవుని యొక్క డిసిప్లిన్కి లీడ్ చేస్తుంది. డిసిప్లిన్ అంటే మనము శిక్ష. దేవుడు ఊరుకోడు, ఆయన మాట వినకుండా మన ఇష్టానుసారంగా వెళ్ళిపోతే ఆయన ఊరుకోడు. సో ఈ పుస్తకం మొదట్లో యోనా డిజోబీడియన్స్తో మొదలవుతుంది, యోనా డిసిప్లిన్తో ఎండ్ అవుతుంది. మొదటి చాప్టర్ అంతా కూడా దేవుడు యోనాని ఎలా డిసిప్లిన్ చేశాడు అనేటువంటిది, ఎలా శిక్షించాడు అనేటువంటిది. రెండో అధ్యాయంలో మనము యోనా యొక్క డెలివరెన్స్ చూస్తాం. సో డిజోబీడియన్స్, డిసిప్లిన్ అండ్ డెలివరెన్స్ అంటే ఏంటంటే ఎలా ఆయన్ని రక్షించాడు, లేకపోతే ఆయన ఎలా విడుదల చేశాడు, కాపాడాడు. సో మొదటి అధ్యాయంలో పాపము చేయటం వల్ల కష్టంలోకి వెళ్ళాడు. రెండో అధ్యాయంలో ఆ కష్టంలో నుంచి బయటికి ఎలా వచ్చాడు అనేటువంటిది రెండో అధ్యాయము తెలియజేస్తుంది. సో ఇది ఫ్లో, మొదటి 2 అధ్యాయాల ఫ్లో. సో మూడో అధ్యాయంలో మరలా దేవుడు ఏం చెప్పాడంటే, నువ్వు మరలా చెప్తున్నాను, నువ్వు నినెవేకి వెళ్ళు అని చెప్పాడు. చెప్పినప్పుడు ఈసారి విధేయత చూపించాడు. యోనా ఒబీడియన్స్ చూపించాడు, ప్రీచింగ్ చేశాడు. ప్రీచింగ్ చేయడం వల్ల నినెవే పట్టణం అంతా కూడా పశ్చాత్తాపడి రక్షించబడింది. అది మూడో అధ్యాయం యొక్క ఫోకస్ అంతా కూడా. సో వెళ్ళాడు, ప్రీచింగ్ చేశాడు, వాళ్ళు ఉపవాసం ఉన్నారు, ప్రార్థన చేశాడు, పశ్చాత్తాపడ్డారు, దేవుడు ఆ పట్టణాన్ని కాపాడాడు. దాంతో మూడో అధ్యాయం అయిపోయింది. సో నాలుగో అధ్యాయంలో ఏముందంటే, యోనా ఇంకా వాళ్ళు రక్షించబడటాన్ని బట్టి, వాళ్ళ మీద శిక్ష రాకుండా ఉండటాన్ని బట్టి యోనా చాలా బాధపడ్డాడు. సో బాధపడిన యోనాకి దేవుడు కొంచెం ఏం చేశాడంటే గద్దించాడు, ఇక్కడ మందలించాడు. యోనా, నువ్వు ఇలా ఆలోచించడం తప్పు, నువ్వు ఇలా మాట్లాడటం తప్పు, నువ్వు ఇలా చేయకూడదు అని యోనాని దేవుడు ప్రేమగా గద్దించినట్టుగా, మందలించినట్టుగా 4వ అధ్యాయం అంతా మనం చూస్తాం అన్నమాట. సో ఇది మేజర్ స్ట్రక్చర్ అండి. మేజర్ స్ట్రక్చర్ అంతా కూడా చాలా సింపుల్గా ఉంది, కష్టమైంది ఏం కాదు. కానీ మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే కనుక అసలు ఈ 4 అధ్యాయాల్లో 3 అధ్యాయాలు అంతా కూడా యోనా గురించే. యోనా మీదే పెట్టాడు దేవుడి దృష్టి. మొదటి అధ్యాయం అంతా కూడా యోనాని సిద్ధపరిచాడు, రెండో అధ్యాయంలో యోనాని కాపాడాడు, 4వ అధ్యాయంలో యోనాని మందలించాడు. సో మధ్యలో 3వ అధ్యాయం ఒకటే నినెవే పట్టణం యొక్క పశ్చాత్తాపము, ప్రకటన, రక్షణ మనం చూస్తాం. సో ఫోకస్ ఎక్కువగా కూడా యోనాకి దేవునికి మధ్య కనపడుతుంది. మనం నినెవే మధ్యలో వస్తుంది 3వ అధ్యాయంలో, అంతవరకు మనం చూస్తాం. సో స్ట్రక్చర్ చేయాలనుకోండి, బుక్ని ఎలా స్ట్రక్చర్ చేయాలి అనేటువంటిది నేను ఇప్పుడు చెప్తాను, మీరు జాగ్రత్తగా గమనించండి. ఈ స్ట్రక్చర్లో నేను 6 పాయింట్స్ చూపిస్తాను. 6 పాయింట్స్ ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ నేను ఒకసారి వాటిని చూపించడానికి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిది, మొదటి అధ్యాయం 1వ వచనం నుంచి 3వ వచనం వరకు యోనా యొక్క అవిధేయత.
1:1 నుంచి 1:3 వరకు యోనా అవిధేయత. 1:4 నుంచి 1:17 వరకు యోనాని దేవుడు శిక్షించాడు. డిసిప్లిన్ అంటాం కదా, పనిష్మెంట్ అనండి, డిసిప్లిన్ అనండి. సో 1:4 నుంచి 17 వరకు. తర్వాత 2వ అధ్యాయం 1వ వచనం నుంచి 2వ అధ్యాయం 10వ వచనం వరకు డెలివరెన్స్, యోనా యొక్క రక్షణ లేకపోతే విడుదల అనేటువంటిది మనం చూస్తామన్నమాట. సో 2:1 నుంచి 2:10 వరకు. 3:1 నుంచి 3:4 వరకు యోనా యొక్క విధేయత. 3:5 నుంచి 3వ అధ్యాయము 10వ వచనం వరకు నినివే పట్టణస్థుల యొక్క పశ్చాత్తాపాన్ని చూస్తాం. నినివే యొక్క పశ్చాత్తాపం. తర్వాత 4వ అధ్యాయం 1వ వచనం నుంచి 4వ అధ్యాయం చివరి వచనం వరకు దేవుడు యోనాని గద్దించడం, మందలించడం చూస్తాం అన్నమాట. సో ఇది స్ట్రక్చర్. ఒక 6 పాయింట్లలోనే మనకి స్ట్రక్చర్ అంతా అర్థమైంది. సో నిజానికి హై లెవెల్లో చూడాలనుకోండి, ఇట్లా కాదు పాస్టర్ గారు, ఇంకా మాకు హై లెవెల్లో దీని స్ట్రక్చర్ చూపించండి అంటే, మొదటి 2 అధ్యాయాల్లో యోనాని కాపాడాడు దేవుడు, తర్వాత 2 అధ్యాయాల్లో నినివే వాళ్ళని కాపాడాడు దేవుడు. సో సింపుల్గా ఏంటంటే, మొదటి 2 అధ్యాయాల్లో యోనాని కాపాడాడు, యోనా రక్షణ మొదటి 2 అధ్యాయాలు. తర్వాత 2 అధ్యాయాలు ఫోకస్ ఏంటంటే నినివే యొక్క రక్షణ. ఇది వెరీ హై లెవెల్ అవుట్లైన్ ఆర్ స్ట్రక్చర్ అనేటువంటిది మనం మాట్లాడుకోవచ్చు. సో చాలా సింపుల్, ఇది కష్టమైన పుస్తకం కాదు, ఈజీగా అర్థమయ్యేటువంటి పుస్తకం. సో ఎక్కువ సమయం మనం గడపకుండా ముందుకు వెళ్ళిపోదాం. సో దీంతో నేను ఈ గ్రంథాన్ని చదివేటప్పుడు మీరు ఇంకెవరైనా బాగా లోతుగా చదవాలి, దీన్ని అర్థం చేసుకోవాలి అని మీరు ఎవరైనా ప్రయత్నం చేస్తే కొన్ని కామెంటరీలు నేను రికమెండ్ చేస్తున్నాను. దయచేసి ఈ కామెంటరీస్ మీరు తీసుకుంటే కనుక మీరు ఇంకా ఎక్కువగా ఈ గ్రంథాన్ని చదవచ్చు. నేను ప్రతి పుస్తకానికి కూడా కామెంటరీస్ సజెస్ట్ చేస్తున్నాను, అలాగే ఈ గ్రంథానికి కూడా నేను కామెంటరీస్ సజెస్ట్ చేస్తాను. నెంబర్ 1, ఫస్ట్ అందరి దగ్గర ఉండాల్సినటువంటిది ద మైనర్ ప్రాఫిట్స్ బై చార్లెస్ ఫైన్బర్గ్. ఇది గ్రీన్ కలర్ అట్ట ఉన్నటువంటి పుస్తకము. నేను అనుకుంటాను ప్రతి ఒక్క వ్యక్తి దగ్గర, అంటే చిన్న ప్రవక్తలు చదివేటువంటి ప్రతి ఒక్క వ్యక్తి దగ్గర ఉండాల్సినటువంటి పుస్తకము. ఈయన యూదుడు, దేవుని నమ్ముకున్నాడు, దేవుని నమ్ముకొని జీసస్ క్రైస్ట్ని నమ్ముకొని బయోలా యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేశాడు ఈయన, చార్లెస్ ఫైన్బర్గ్. ఈయన రాసినటువంటి పుస్తకము ద మైనర్ ప్రాఫిట్స్. ఈయన సన్ను జాన్ ఫైన్బర్గ్ ఇప్పుడు ట్రినిటీ లో ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడు. సో ఈయన రాసినటువంటి ద మైనర్ ప్రాఫిట్స్ అనేటువంటిది నేను అందరికీ సజెస్ట్ చేస్తాను, మైనర్ ప్రాఫిట్స్ చదువుతున్నటువంటి అందరికీ. రెండో పుస్తకము నైకాట్ సిరీస్ నుంచి వస్తుంది, NICOT, ద న్యూ ఇంటర్నేషనల్ కామెంటరీ ఆన్ ద న్యూ టెస్ట్మెంట్. ఇది లెస్లీ ఆలెన్ రాసినటువంటి యోవేలు, ఓబద్యా, యోనా, మేకా 4 గ్రంథాలు ఒకే పుస్తకంలో రాసిన నైకాట్ సిరీస్ నుంచి వచ్చినటువంటిది. దీంట్లో యోనా కూడా ఉంది. తర్వాత మేకాలో కూడా నేను దీన్ని రికమెండ్ చేస్తాను. మేకా గ్రంథానికి వెళ్ళినప్పుడు మేకాలో కూడా మనం ఇది చూడబోతున్నాం. ఇది రెండో కామెంటరీ. మూడోది ది న్యూ అమెరికన్ కామెంటరీ, ఇది NAC సిరీస్ నుంచి వస్తుంది. అది బిల్లీ స్మిత్ రాసినటువంటిది. బిల్లీ స్మిత్ అండ్ ఫ్రాంక్ పేజ్ వీళ్ళిద్దరు రాసినటువంటి ఈ కామెంటరీ. ఆమోస్, ఓబద్యా, యోనా ఈ 3 కలిపి ఒకే కామెంటరీ సెట్లో రాశారు. దీన్ని కూడా నేను 3వ కామెంటరీగా రికమెండ్ చేస్తున్నాను. 4వది టిండేల్ ఓల్డ్ టెస్ట్మెంట్ కామెంటరీ బై డేవిడ్ బేకర్ అండ్ డెస్మండ్ అలెగ్జాండర్ అండ్ బ్రూస్ వాల్ట్కి. ఈ 3 రాసినటువంటి ఓబద్యా, యోనా, మేకా అనేటువంటిది టిండేల్ సిరీస్ నుంచి వస్తుంది. ఇది కూడా రికమెండ్ చేస్తాను. అలాగే లాస్ట్ ఇంకొక కామెంటరీ కూడా, 5వ కామెంటరీ కూడా రికమెండ్ చేస్తాను. బైబిల్ స్పీక్స్ టుడే సిరీస్ నుంచి, BST అంటాము. బైబిల్ స్పీక్స్ టుడే నుంచి రోజ్మేరీ నిక్సన్ రాసినటువంటి ద మెసేజ్ ఆఫ్ జోనా. అలెక్ మోటేర్ దీనికి ఎడిటరు ఈ సిరీస్కి, సో ఓల్డ్ టెస్ట్మెంట్ సిరీస్కి. సో ద మెసేజ్ ఆఫ్ జోనా అనేటువంటి ఈ కామెంటరీని కూడా నేను రికమెండ్ చేస్తాను. సో ఈ 5 కామెంటరీలు మీరు ఇంకా ఈ గ్రంథాన్ని చదువుకోవాలి, బాగా ఇన్డెప్త్ స్టడీ చేయాలి, మేము అర్థం చేసుకోవాలంటే కనుక ఈ కామెంటరీస్ తీసుకొని చదువుకోవాలని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. సో దీంతో ఈ గ్రంథానికి లోపలికి వెళ్ళటానికి ముందు మనకు అవసరమైన, మనం అర్థం చేసుకోవాల్సినటువంటి ఇంట్రడక్టరీ మ్యాటర్స్ అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఇంకా మనం మొదటి అధ్యాయం మొదటి వచనంతో ఈ గ్రంథాన్ని ధ్యానించడం మొదలు పెట్టబోతున్నాము. ఈ ప్రయాణం అంతా దేవుడు మనకు తోడుగా ఉండాలని, ఆయన కృప కింద మనముండి దేవుని వాక్యం అంతా కూడా నేర్చుకోవడానికి ప్రభు సహాయం చేయాలని మీరందరూ ప్రార్థన చేయండి. ఈ పరిచర్య కోసం ప్రార్థన చేయండి. 66 గ్రంథాలు తెలుగులో చెప్పాలని మేము ప్రయత్నం చేస్తున్నాము, ప్రయత్నము చేస్తున్నాము.
దేవుడు మరి ఈ పరిచర్యను దీవించాలని మీరు ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.